శ్రీ సీతారాముల కళ్యాణమే. భద్రాచలంలో సీతారామ కళ్యాణం కమనీయంగా రమణీయంగా జరిగింది. ముఖ్యమంత్రి కోణిజేటి రోసయ్య రాష్ట ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య శాస్త్రోక్తంగా సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో జానకీదేవి శ్రీ రామచంద్రుల సుముహూర్తం జరిగింది. తర్వాత మంగళసూత్ర ధారణ కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం తరలివచ్చారు. అంటే అదిగో ఆ మంగళ సూత్రాన్ని వీక్షించండి, నమస్కారం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్నటువంటి సమస్తమైనటువంటి జనమంతా చూస్తూ ఆ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. శ్రీరాముని చేత సీతమడలో మంగళసూత్రం కట్టబోతున్నారు. అందుకే అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయంలో అంటాడు, హాటక గర్భ దైవత మహర్షులు దీవనలయ్యగా నిరాఘాట మరుద్మధు మధుర గానమునింగి చలంగా జానకీ పాటల గంధి కందర శుభప్రదవేళ ఘటించా జగన్నాటక సూత్రవారి ధ్వనులతో అద్భుతంగా స్వామివారిని వీక్షించండి. పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరలి నవ్విని